హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. ఇప్పుడు వచ్చేసి ఒక కొత్త ట్రాలీ గురించి అయితే చెప్పటానికైతే మీ ముందుకు వచ్చానండి. దీని గురించి చెప్పాలంటే మేడారము, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి రాజు అన్న కోసమైతే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టినటువంటి ఒక కొత్త హెవీ బకాడీ ట్రాలీ అండి. దీని గురించి నేను ఒక చిన్న వీడియో ఒక 2 రోజుల క్రితం అయితే పెట్టానండి. ఏమని పెట్టానంటే, ఈ అన్న వచ్చేసి ఆ మేడారం చుట్టుపక్కల నా ట్రాలీ ఒకటి తిరుగుతుంది, దాని మీద నెంబర్ చూసి నాకైతే ఫోన్ చేసి అన్ని వివరాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అడిగారు, అన్న వచ్చేసి ఏమేమి రకాలు ఉంటాయన్నా కొత్త దాంట్లో అంటే నేను చెప్పాను, చాలా రకాలు ఉంటాయన్నా, 5-6 రకాలు ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా కొత్త మెటీరియల్ వాడతానన్నా. సరే, చివరికి వచ్చేసి అన్న ఏమన్నాడంటే, ఇదంతా వద్దన్నా, నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు నా కళ్ళ ముందు మా మేడారంలో ఒకటి తిరుగుతుంది కదా, సేమ్ అలాంటిది ఒకటి పంపించన్నా, ఇదే క్వాలిటీలో ఉందో అదే క్వాలిటీలో నాకు పంపించు, సరిపోద్దని చెప్పారు. సరే అన్న, దాని ఫోటో ఒకసారి నాకు తీసి పెట్టు, నాకు గుర్తుంటుంది, ఒకసారి అది ఏదో నేను ఒకసారి గుర్తు పెట్టుకుంటా అంటే చిన్న ఫోటో ఒకటి పెట్టారు. నేను అప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకసారి అంత పాత వీడియో చూశాను. అది వచ్చేసి ఒక హెవీ బకాడీ ట్రాలీ అనమాట. సేమ్ అదే విధంగా హెవీ బకాడీ కొత్త ట్రాలీ అది ఎలా ఉందో దానికి ప్రింట్అవుట్ కొత్త తీసి పెట్టానండి. ఇప్పుడు అన్న వచ్చేసి నాకైతే అప్పటికప్పుడైతే అక్షరాల 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్గా ఫోన్పే చేయడం జరిగిందండి. ఆ అన్న కోసం వచ్చేసి ఇది కొత్త ట్రాలీ ప్రత్యేకంగా తయారు చేసి అయితే సిద్ధంగా ఉంచడం జరిగిందండి. దీని రాబార్ కూడా చూశారు కదండి. ఇది వచ్చేసి 6 ఇంచుల మధ్య గూటం రాబార్ అండి, తిరిగే కొండ అనమాట. ఇది ఆ గుండ్రం అనేది కొస గుండ్రం ఉంటుంది చూసారా, రాబారు కొసది, అది తిరిగేదనమాట. ఒకవేళ ట్రాలీ కింద పడ్డా కానీ ఇంజన్కి ఇబ్బంది లేకుండా ఆ ట్రాలీ ఒకటే కింద పడిద్దండి. ఆ విధంగా తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. దీనికి వచ్చేసి మనము 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి ఐరన్ డోర్లు అయితే వాడటం జరిగిందండి. అదేవిధంగా పోస్టులు చూసుకున్నారు కదా, బయటి పోస్ట్ అండి. పోస్ట్ల సైజ్ వచ్చేసి కూడా 5 ఇంచుల బయటి పోస్టులు అండి. ట్రాలీ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి 10.5, వెడల్పు వచ్చేసి 6 అడుగులండి. ప్లాట్ఫారం వచ్చేసి రైల్వే షీట్ వాడటం జరిగిందండి. కింద ఛానల్స్ ఒకసారి చూడండి. ఈ ట్రాలీ మొత్తం కూడా హెవీ బకాడీ కొత్త ట్రాలీ అండి. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలో 5-6 రకాలు కలిగినటువంటి ట్రాలీలు అయితే ఉన్నాయండి. చాలామంది కూడా వీడియోలో కమెంట్స్ పెడుతున్నారు, ధరలు చెప్పండి అని. నేను ధరలు చెప్పటం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదండి. మీకు నిజంగా ట్రాలీలు కావాలి, కొనాలనే ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేయండి, అన్ని వివరాలు కూడా పూర్తిగా మాట్లాడుకుందాము. నా దగ్గర ఉండేటటువంటి 6-7 రకాలైనటువంటి కొత్త ట్రాలీల గురించి మీకు పూర్తిగా ఫోన్లో వివరిస్తాను. అదేవిధంగా ఏదైతే ఎంత ధరలో ఉంటుందో కూడా మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను. అప్పుడు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేయించుకోవచ్చు. నేను వీడియోలో ధరలు చెప్పటం వల్ల మీకేమీ అర్థం కాదండి. ఇది 1,50,000, లేదంటే ఇది 1,60,000, లేదంటే ఇది 1,70,000. నేనైతే ధర చెప్పినంత మాత్రాన మీకైతే వీడియోలో అన్ని వివరాలు అయితే నేను చెప్పలేను. కాబట్టి మీకు నిజంగా ధరల గురించి కావాలి, కొనాలి అనే ఉద్దేశం ఉంటే ఫోన్ చేయండి. ఒక 10 నిమిషాలు మనము మంచిగా హడావిడిగా లేకుండా చిన్నగా మాట్లాడుకుందాము. మీకు కూడా అన్ని వివరాలు పూర్తిగా అర్థమవుతాయి. చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి నా విన్నపం అండి, మన యూట్యూబ్ మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా చిన్న విన్నపం అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయండి. నేను పెట్టిన వీడియో పెట్టినట్టు మీ కళ్ళ ముందు కనిపిస్తుందండి. లేదంటే ఎప్పుడో పాత వీడియోలు, అమాస్కో పున్నానికి పెట్టిన ఎప్పటియో పాత వీడియోలు చిన్నగా మీ కళ్ళ ముందుకు వస్తాయండి. దానివల్ల మీకు ఎలాంటి లాభము లేదు. అందుకే నేను చెప్తున్నానండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక గంట ఉంటుంది చూడండి. ఏ విధంగా అంటే మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గంటను కొడతాం కదా, ఆ విధంగా ఆ గంట మీద కూడా ఒకసారి గడగడ అని గంట కొట్టియండి, సరిపోద్ది. ఇక నేను పెట్టినట్టు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీకు నచ్చిన ట్రాలీ వస్తే ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీకు నచ్చితే అప్పుడే ₹1 నాకు అడ్వాన్స్ కొట్టొచ్చు, మీ కింద నేను ఆపేస్తాను అనమాట. అయితే దీని పక్కన కూడా ఇంకో ట్రాలీ ఉంది, మీరు గమనించారో లేదు, అది కూడా అమ్మేదేనండి. ఒకవేళ కావాలి అంటే సంప్రదించవచ్చు. దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఇప్పుడు పెట్టిందేమో హెవీ బకాడీ,
ఇప్పుడు పక్కనే ఉన్నది వచ్చేసి మీడియం గేజ్ కలిగినటువంటి అది కూడా ఒక కొత్త ట్రాలీ అండి. దాని గురించి కూడా మీకు ఏమన్నా మాట్లాడాలంటే ఫోన్ చేయండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు, అదే విధంగా వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా సరసమైన ధరలు అయితే లభిస్తాయండి. ఇప్పుడు మనం చూసిన హెవీ బకాడి కొత్త ట్రాలీ ఉంది కదా, నాకైతే వీడియో తీసే సమయం కుదరక మీకైతే ఫోటో రూపంలో అయితే చూపిస్తున్నానండి. ఈ ట్రాలీ వచ్చేసి మేడారం చేరుకుందండి. నేనైతే ఒక 2-3 ఫోటోలు అయితే తీసాను, ఎక్కువ కూడా తీయలేకపోయానండి, క్షమించగలరు. అదేవిధంగా ఈ వీడియో రూపంలో అయితే నేను రాజు అన్నకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఒక లైక్తో వెళ్తారని ఆశిస్తూ మీ టిఎన్ఆర్.